నమస్తే అవధాని. తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. అది ఏమవుతుందో తెలియదు. కానీ తమిళనాడు రాజకీయాల కారణంగా జరిగిన పెద్ద నష్టం ఎవరికి అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి దాదాపు విచ్ఛిన్నం అయిపోయింది. ఎన్నికలకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు కూడా సుమారు అదే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు పిక్చర్ మరింత క్లియర్ అయింది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తమిళనాడు నుంచి మొదలెడతాం. తమిళనాడులో నిన్నటి వరకు భాగస్వామ్య పక్షంగా ఉన్న స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకేని కాదని టీవీకేకి మద్దతు అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ వన్ మిస్టేక్. అంటే స్థానికమైన ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని జాతీయ ప్రాధాన్యతలు పక్కకి వెళ్ళాయి. దట్ ఈస్ వన్. సెకండ్, వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందే మమతా బెనర్జీ కాంగ్రెస్ని పక్కనెట్టింది. సో ఇప్పుడు కొత్తగా అక్కడ పక్కనెట్టడానికి ఇంకేం లేదు. అక్కడ ఆ పార్టీతో తెగదెంపులు అయిపోయాయి. తమిళనాడులో డిఎంకేతో తెగదెంపులు అయ్యాయి. అండ్ ఆల్రెడీ ఢిల్లీలోను పంజాబ్లోను ఆప్తో తెగదెంపులు అయిపోయాయి. కేరళ పేరు చెప్పి వామపక్షాల మీద గెలిచింది. కేరళలో వాళ్ళిద్దరికీ ఎటువంటి సాన్నిహిత్యాలు లేవు. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది? కాంగ్రెస్ హ్యాస్ బికమ్ ఎ లోన్. ఇట్స్ నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఇట్స్ ది ఇండియా అలయన్స్. ఆల్రెడీ డిఎంకే హ్యాస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ ఇక్కడ ఇండియా కూటమి అనేది లేనే లేదు. కాంగ్రెస్ మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన తర్వాత అసలు ఇండియా కూటమి అస్తిత్వమే లేకుండా పోయింది అని ఇట్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్. సో ఇప్పుడు కాంగ్రెస్ కొత్త భాగస్వాములను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడింది. సరే, పాత వాళ్ళలో ఎవరు ముందుకు వస్తారు, ఎవరు రారు, ఎవరు కాంగ్రెస్ నమ్ముతారు అనే దానికి చాలా క్వశ్చన్స్, అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే తమని కేరళలో ఓడించిన కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకోవడానికి లెఫ్ట్ పార్టీలు ఖచ్చితంగా ముందుకు రారు, ఏ సందేహం అక్కర్లేదు. అంటే లెఫ్ట్ పార్టీలో ఇప్పటికి కూడా కొద్దో గొప్ప అస్తిత్వం మిగిలింది అంటే ఆ మిగిలినది కేవలం సిపిఐఎం మాత్రమే. మిగిలిన పార్టీలు దానికంటే నామినల్గా అయిపోయాయి. సెకండ్, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒక కారణంగా అక్కడ ఓడిపోయింది. అంటే మేబీ కాంగ్రెస్ కలిస్తే మరికొన్ని సీట్లు ఏమైనా వచ్చుండేమో, బట్ వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఆ సాన్నిధ్యంలో అక్కడ ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎప్పుడో దూరం అయింది. ఇంకెవరున్నారు కాంగ్రెస్తో? హూ ఈజ్ దేర్? సో కాంగ్రెస్తో ఎవరు లేరు. ఇండియా కూటమిలో కూడా ఈ పార్టీలు ఏవీ లేనట్టే. ఇటు వచ్చి దేర్ నీడ్ టు బి అన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు వరకు దాంట్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు తదనుగుణమైన ప్రకటన చేయాలని తెప్పిస్తే దే ఆర్ నాట్ యాక్టివ్లీ సపోర్టింగ్ కాంగ్రెస్. ఓకే, జాతీయ స్థాయిలో ఏమన్నా విషయాలు వస్తే ఇప్పుడు మొన్న చూడండి, ఈ డీలిమిటేషన్ అండ్ ఉమెన్స్ బిల్, దాన్ని అన్ని పార్టీలు కలిపి ఓడించి కేవలం అటువంటి సందర్భాల్లో మినహాయిస్తే కాంగ్రెస్ని భుజాన్ని ఎత్తుకోవడానికి ఏ పార్టీ రెడీగా లేదు. అంటే ఇట్ ఈజ్ ఫైనల్లీ ఏ నెయిల్ ఆన్ ది కాఫిన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏమిటంటే ఇట్ గాట్ 1 ఇన్ కేరళ. ఎస్, కేరళలో అది అద్భుతమైన విజయం సాధించింది, దాంట్లో అసలు సందేహం లేదు. కేరళలో బీజేపీ కేవలం 3 సీట్లకి పరిమితమైంది. రైట్, ఇట్స్ ఓకే. అంటే యాజ్ ఫార్ ఎస్ దీస్ ఫిగర్స్ ఆర్ కన్సైన్డ్ 3 సీట్లు చాలా తక్కువ ఉండొచ్చు, బట్ ఫర్ బీజేపీ ఇట్స్ ఏ బిగినింగ్ అండ్ దే నో ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూర ప్రయాణం ఉన్నది, చాలా టైం పడుతుంది, బట్ దే ఆర్ నాట్ వరీ బికాస్ దేర్ ఫంక్షనింగ్ ఈజ్ లైక్ దట్. వాళ్ళు దేనికి కంగారు పడరు, హడావిడి పడరు, మిగిలిన వాళ్ళగా హడావిడి చేయరు. కేరళలో నాకు తెలిసి ఈ 3 సీట్ల దగ్గర నుంచి వాళ్ళ పని మొదలైపోయింది ఆల్రెడీ. ఓకే, రైట్, వీఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ కదా, రైట్.
విల్ నో వేర్ టు గో అండ్ హౌ టు గో అండ్ బై వాట్ టైం అన్నట్టే ఉంటుంది వాళ్ళ ప్రణాళిక. అందుకని అది లేదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి తెలియదు. అంటే కాంగ్రెస్ ఇన్నాళ్ళు మోసిన పార్టీల పరిస్థితి ఏమిటి తెలియదు. డూ దే కమ్ టుగెదర్? నో. అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ దిస్ వన్. కాంగ్రెస్ పరిస్థితి కానీ ఇండియా కూటమి పరిస్థితి కానీ ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనే దాని మీద ఎటువంటిది లేదు. అండ్ ది సిచ్యుయేషన్ మే బికమ్ మోర్ వాస్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. అవధాని.